హలో ఆల్, హ్యాపీ సండే. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ సింపుల్ హోమ్ స్టైల్ దమ్ బిర్యానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ మసాలా రెడీ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రెష్లీ గ్రౌండెడ్ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడి అయ్యేలోపు బిర్యానీ రైస్ వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టాలి ఫర్ 15 minutes. Now let's fry onions till it's get brown. ఒక 2 lemons జ్యూస్ తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మటన్ని ఒక 2 to 3 times వాష్ చేయాలి. Now our fried onions are ready. మ్యారినేషన్ కోసం మన రెగ్యులర్ మసాలాస్ లైక్ సాల్ట్, ధనియా పౌడర్, పసుపు, చిల్లీ అండ్ మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న గరం మసాలా పౌడర్, 3 spoons లెమన్ జ్యూస్, కర్డ్, కొరియాండర్ లీవ్స్, పుదీనా లీవ్స్. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇస్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయా, తర్వాత వేసా. అండ్ దెన్ టమాటో ఆప్షనల్. నెక్స్ట్ మనం కుక్కర్ని 3 whistles వచ్చే వరకు మన మటన్ని ఉడికించుకోవాలి. నౌ ఇంకో సైడ్ రైస్ కోసం వాటర్ని బాయిల్ చేయాలి. అందులో సాల్ట్ అండ్ గరం మసాలా వేసి ఉడికించాలి. వాటర్ బాయిల్ అయ్యాక ఒక 80% రైస్ని మనం కుక్ చేసుకోవాలి. నౌ మటన్ లేయరింగ్ కోసం కుక్కర్ తీసి ఫస్ట్ మటన్ లేయర్ ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి దెన్ ఒక 1 spoon రైస్ వేసి మటన్ లేయరింగ్ కంప్లీట్ చేసి దెన్ పై నుండి మనం స్టీమ్ చేసి ఫిల్టర్ అవుట్ చేసుకున్న రైస్ అంతా ఒక లేయర్లా వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్, 2 మిర్చి, కొరియాండర్ అండ్ పుదీనా లీవ్స్, 1 spoon ఆఫ్ గరం మసాలా, కొద్దిగా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసి 1 spoon ఆఫ్ లెమన్ జ్యూస్ వేసి అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. మేక్ ష్యూర్ స్టీమ్ బయటికి రాకుండా ఏదైనా బరువుది దానిపైన పెట్టాలి. నౌ అవర్ బిర్యానీ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ఒక 10-15 minutes స్టీమ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఐఎమ్ ప్లేటింగ్ ఇట్ ఫర్ మై హస్బెండ్ అండ్ నౌ లెట్స్ సీ హిస్ రియాక్షన్. సూపర్ ఉంది బిర్యానీ, టేస్ట్ సూపర్ ఉంది.